ఇవాళ భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ సెమీస్ వాంకడే స్టేడియంలో ఉంది. టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కఠిన సవాలుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ టీమిండియా ఢీకొట్టనుంది. రెండు జట్లు సెమీస్ కు చేరే తీవ్ర భిన్నం. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన మంచి ప్రదర్శనతో చేతిలో మంచి ప్రదర్శన చేయలేకపోయింది. సూపర్ 8 లో తడబడింది. దక్షిణాఫ్రికా చేతిలో పరాభవంతో గట్టి పరీక్షను ఎదుర్కొంది. చివరికి క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో వెస్టిండీస్ ఓడించి ముందంజ వేసింది. ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇక ఈ రోజు జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకు జరిగే రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంకడే స్టేడియంలో జరుగుతుంది. అయితే వెస్టిండీస్ పై సూపర్ ఫామ్ తో ఇండియా ఆడి సెమీస్ కు వచ్చింది. అయితే ఈ సూపర్ 8 దశలోనే సౌత్ ఆఫ్రికా పై ఓడిపోయింది. కానీ ఇంగ్లాండ్ సూపర్ ఫామ్ లో ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు కూడా సాల్ట్ కానీ మిగతా వాళ్ళు కూడా ఇంగ్లాండ్ ఓపెనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇంగ్లాండ్ సంబంధించి కూడా. అయితే కాకపోతే ఏదైతే 2020 ఫార్మాట్లు ఉన్నాయో ఇంగ్లాండ్ భారత్ మధ్య 29 మ్యాచ్లు జరిగితే అందులో 17 భారత్ గెలిచింది, 12 ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లాండ్ ఆడిన ఇంగ్లాండ్ ఆడిన 6 మ్యాచ్ల్లోనూ భారతే గెలిచింది. మొత్తం 5 మ్యాచ్లు గత 6 మ్యాచ్లు చూసుకుంటే అందులో 5 మ్యాచ్లు భారత్ గెలిచింది. అంటే ఇండియా ఇంగ్లాండ్ మధ్య 2020 మ్యాచ్లు లాస్ట్ 6 మ్యాచెస్ చూసుకుంటే 5 మ్యాచ్లు ఇండియానే గెలిచింది. స్వదేశంలో ఇంగ్లాండ్ పై 10 మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా 6 ఓడిపోయింది. అంటే సొంతగడ్డపై 10 మ్యాచ్లు ఆడితే ఇంగ్లాండ్ ఇండియా 2020 మ్యాచెస్ అందులో 6 ఓడిపోయింది. ఇక ప్రపంచ కప్ లోను భారత్ ఆధిపత్యం. ఇంగ్లీష్ జట్టుతో 5 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడిన టీమిండియా అందులో 3 గెలిచింది. 2009, 2022లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 2007, 2012, 2024 వరల్డ్ కప్ లో ఫేస్ టు ఫేస్ ఆడితే అందులో ఇండియానే గెలిచింది. 2009, 2022లో ఫేస్ టు ఫేస్ లో అంటే ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ లో ఇంగ్లాండ్ సాధించి మొత్తంగా అయితే 15 ఓవరాల్ గా 2020 మ్యాచెస్ చూసుకుంటే 17 ఇండియా, 12 ఇంగ్లాండ్. కాబట్టి భారత్ పై చేయి. అయితే సెమీస్ లో ఏదైతే భారత్ వెస్టిండీస్ పై మ్యాచ్ గెలిచి గ్రూప్ 8 లో సెమీస్ కి వచ్చింది కాబట్టి అదే జోరు ఇక్కడ కొనసాగిస్తుందా, లేకపోతే సౌత్ ఆఫ్రికా ఎలాగైతే సూపర్ 8 వరకు అద్భుతంగా ఆడి సెమీస్ లో తడబడి మళ్ళీ ఎప్పట్లాగా ఆ ఫోబియాను సెమీస్ ఫైనల్ ఫోబియాను ఎప్పట్లాగే నిరూపిస్తూ ఇంటికి వెళ్ళిపోయినట్లు భారత్ కూడా సెమీస్ లో తడబడుతుందా అనేది ఇవాళ రాత్రి జరిగే మ్యాచ్ ను బట్టి తెలుస్తుంది. రవిశాస్త్రి కూడా చెప్పాడు అభిషేక్ శర్మ విఫలమవుతున్నారనే కామెంట్స్. అభిషేక్ శర్మ ఎప్పుడు ఆడాలో అప్పుడే ఆడతాడు. అభిషేక్ శర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఉంటుంది అభిషేక్ శర్మదే. ఒకసారి ఒక 5 ఓవర్లు నిలదొక్కున్నాడంటే అభిషేక్ శర్మ ఇక ఎవరు ఆపలేరు అతన్ని అని చెప్పి మరి అభిషేక్ శర్మ నన్ను కూడా ఇవాళ తీసుకుంటారా ఇలా చూడాలి. మొత్తంగా అయితే బౌలింగ్ పరంగానే భారత్ చాలా బౌలింగ్ పరంగానే వీక్ గా ఉంది. ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది బౌలింగ్ పరంగా. బ్యాటింగ్ పరంగా అయితే దాదాపు 6-7 వికెట్ వరకు కూడా బ్యాట్స్మెన్లు ఆడే వాళ్ళే ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ ఓపెనర్లతోటే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక రకం విధ్వంసకరమైన ఆట ఆడతాడు సాల్ట్ ఓపెనర్. నిలదొక్కుపోతే కానీ అతన్ని తొందరగా అవుట్ చేసి మ్యాచ్ ను దక్కించుకునే ప్లాన్ లో టీమిండియా ఉండాలి. గ్రూప్ దశలో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ మ్యాచ్లకు ఉపయోగించిన పిచ్ పైన ఈ సెమీస్ ఆడనున్నారు. అయితే ఫిబ్రవరి 12 తర్వాత ఈ పిచ్ ను వాడనే లేదు. ఒక రకంగా ఇది తాజా పిచ్ పై కాస్త పచ్చిగా ఉంది. 200 పై స్కోర్లు నమోదు కావచ్చని భావిస్తున్నారు. మంచి బౌన్స్ ఉంటుంది. స్పిన్నర్లకు మోస్తరుగా టర్న్ లభిస్తుంది. మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు. ఈ ముంబై వాంకడే స్టేడియంలోని మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు. పిచ్చు కాస్త పచ్చికగా ఉంటుంది. ఫిబ్రవరి 12 తర్వాత ఇక్కడ ఆడలేదు. 200 పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సూపర్ 8 లో సత్తా చాటడంతో ఇంగ్లాండ్ రెట్టించిన విశ్వాసంతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఆటగాళ్లలో చాలా మందికి భారత్ లో ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఆ జట్టుకు సానుకూల అంశం. పరిస్థితులు పిచ్చులు ఆ జట్టు కొత్త కాదు. సాల్ట్, బ్రూక్, బేతెల్, బాంటన్ వంటి వారితో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. జాక్స్, శామ్ కరన్ కూడా బ్యాట్ జులిపించగలరు. ఓపెనర్ బట్లర్ ఫామ్ మాత్రం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు అతను 7 మ్యాచ్ల్లో 8.85 రేషియోతో 62 రన్స్ మాత్రమే చేశాడు. ఈ కీలక సమరంలో బట్లర్ ఎలా ఆడుతాడో చూడాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సూపర్ 8 లో సూపర్ ఫామ్ తోటి ఇంగ్లాండ్ సెమీస్కి వచ్చేసింది. కానీ బట్లర్ ఒకటే ఫామ్ లో లేడు. కానీ సాల్ట్, బ్రూక్, బేతెల్, కెప్టెన్ హ్యారీ బ్రూక్, బేతెల్, బాంటన్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడగలరు. వీళ్ళందరూ కూడా విధ్వంసకర బ్యాటింగ్, అంతా హిట్టర్లే వీళ్ళంతా. ఇప్పుడు చూసాం 2020 ప్రపంచ కప్ ఫైనల్లో కివీస్ 33 బాల్స్ లోనే అలన్ సెంచరీ. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం. దక్షిణాఫ్రికా ఇంతకుముందు చెప్పుకున్నా ఒక్క ఐసీసీ టోర్నీలో కూడా ఇప్పటి వరకు దక్కించుకోలేదు. అంటే ఫేస్ టు ఫేస్ మ్యాచ్లు లేదా నార్మల్ టూర్ మ్యాచ్లు ఇట్లాంటివన్నీ గెలిచిన దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ల దగ్గరకు వచ్చేసరికి వరల్డ్ కప్లు కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు కానీ ఏవైనా కానీ ఐసీసీ ట్రోఫీలు ఏ దగ్గరకు వచ్చినా సెమీస్ వరకు అద్భుతంగా ఆడి ఒక రకంగా లాస్ట్ 2020 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఓడిపోతుంది. అంటే టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంతవరకు అద్భుతంగా ఆడి ఈ ఫోబియా సౌత్ ఆఫ్రికాకు ఉంది. న్యూజిలాండ్ చాలా సాధారణంగా ఆడిన న్యూజిలాండ్ డక్కా మొక్కలు తిని సెమీస్ కు చేరిన అద్భుతమైన ఆటతోటి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగే మ్యాచ్ తో ఎవరు ఫైనల్ కు వెళ్తారో చూడాలి.
సో 8వ తారీఖు ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్ తోటి ఫైనల్ 2020 వరల్డ్ కప్ లో ఫైనల్